పురుషోత్తమ రెడ్డి గారు, మీ విశ్లేషణ చెప్పండి. ప్రఖ్యాత నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారితో మీకు సంబంధ బాంధవ్యాలు ఉండింటే వాటి గురించి కూడా చెప్పండి. అందరికీ నమస్కారం. ఒక దురదృష్టకరమైన వార్త, ముద్రగడ పద్మనాభం గారు మరణించారనే వార్త. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు జగన్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం చేసినప్పుడు దాదాపు తిరిగి వస్తారు, తిరిగి యాక్టివ్ అవుతారు అని అందరూ ఆశించారు. దురదృష్టవశాత్తు వారు మరణించారు అనారోగ్యంతో. వర్తమాన రాజకీయాల్లో కానీ గత 40-50 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మాజీ మంత్రిగా అనేక సేవలు అందించిన వారు ఎలాంటి మరకలు అంటించుకోకుండా ప్రజా జీవితంలో నడిపినటువంటి ముఖ్యమైన నాయకులు వారు ఒకరు. కొమ్మినేని గారు సాధారణంగా ఒక వ్యక్తి పేరు చెప్పినప్పుడు మాజీ మంత్రి లేదా మాజీ చైర్మన్ ఇట్లాంటి పదవులతో మనిషిని గుర్తుపెట్టుకుంటాం. కానీ ముద్రగడ విషయంలో ముద్రగడ గారు ఒక బ్రాండ్. ఆయన ఎవరు అంటే ముద్రగడ, అంతే తప్ప పలానా మాజీ మంత్రి అనేది ఆయనకి పెద్ద సింక్ కాదు. ఆ రకంగా వ్యక్తిగా ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీగా సమాజంలో ఉన్నారు. ఒకటి, నేను 2 సార్లు తిరుపతికి వచ్చినప్పుడు చూశాను, పరిచయం లేదు కానీ చూశాను. ఆయన వ్యవహార శైలి అన్ని చూసినప్పుడు ఒక మొండి పట్టుదల, తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకన్నా తెగించడం, నిలబడడం, దానికోసం తన రాజకీయ జీవితాన్ని కూడా నష్టపోయాడు కొన్ని సందర్భాలు. ముందు రాము గారు ప్రస్తావించినట్టు కాంగ్రెస్ లో వన్ ఆఫ్ ది సీఎం క్యాండిడేట్ గా ఉన్న వ్యక్తి తన కులంకి నష్టం జరుగుతుందని నమ్మి దానికోసం నిలబడడం అనేది కులానికి ప్రయోజనం వచ్చి తన వ్యక్తిగతంగా ఇబ్బందే కదా. ఒక కులానికి ప్రతినిధి అయిపోతుంది, దాన్ని తెగించాడు. మనం నమ్మినాము, మనకు చేయాలనుకున్నాడు. ఆ క్రమంలో తనకు రాజకీయంగా నష్టం వస్తుందన్న కూడా నిలబడ్డాడు. అది ఆయన చరిత్రలో అందరి అభిమానాలు పొందడానికి కారణమే. కుల రిజర్వేషన్ కోసం ఎంత గట్టి నిలబడినా మిగతా ప్రజలందరితో బాగుండడం అనేది, వాల్యూస్ పాటించడం అనేది ముఖ్యమైనది. ఇక్కడ ప్రస్తావించాలనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నాడు, జాతీయ పార్టీలో ఉంటుంది. ఒకవేళ తనకు నష్టం వస్తే పర్వాలేదు, ఈ ప్రాంతానికి, మనం పుట్టిన ప్రాంతానికి అన్యాయం చేయడం నిలబడాలన్నాడు. వాళ్ళే చరిత్రలో నిలబడ్డారు. అంటే సమయం వచ్చినప్పుడు నటించడం కాకుండా నిలబడ్డం, తన రాజకీయ ప్రయోజనాల కన్నా మనం నమ్మిన ప్రాంతం లేదా మన కోసం వెయిట్ చేస్తున్నటువంటి కులము, ఒక ప్రజలు, ఒక సమూహం కోసం నిలబడాలి. ఆ క్రమంలో వ్యక్తిగతంగా తాను నష్టపోయినా పర్వాలేదు అనే భావన నిజానికి సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే వర్తమాన సమాజంలో ప్రతి రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడు, నాకేంటి లాభం. ఆ క్రమంలో పార్టీని, సమాజాన్ని అన్నిటిని కూడా పణంగా పెడుతుంటారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు అందుకు భిన్నంగా వ్యక్తి ప్రయోజనం ముఖ్యం కాదు, మనం అనుకున్న లక్ష్యం ముఖ్యం అనేది 90% ఈరోజు లేదు రాజకీయాల్లో. అలాంటి వ్యక్తులు చూసినప్పుడు మనం కూడా అట్టు ఉండాలి కదా. రాజకీయాల్లో ఉన్నప్పుడు వాల్యూస్ పాటించాలి, వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి సామూహిక ప్రయోజనాలు ఉండాలడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారు. కాబట్టి అవి తగ్గిపోతున్న కాలంలో ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే మనం కూడా ముద్రగడ పద్మనాభం లాగా ఉండాలని స్ఫూర్తి పొంది చాలా మంది ఉంటారు. ఈరోజు జగన్ గారు ఇచ్చిన ఎక్స్లో స్పందనలో తన తండ్రి సమానులుగా చూశారు. మా పార్టీ సీనియర్ నాయకుడు అనే వరకే పరిమితం కాకుండా నా తండ్రి సమానులు అని చెప్పి మాట్లాడారు. అంటే అంతగా సింక్ అవుతుంది జగన్ గారి మనస్తత్వానికి, ముద్రగడ గారి మనస్తత్వానికి కూడా అది కలుస్తుంది. అందువల్లనే ఆయన చివరి మజిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ముగించే వరకు వచ్చారు. ఆ రకంగా నమ్మారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్స్లో స్పందన చూసిన వివిధ రాజకీయ నాయకులు నాకు బాగా ఆయన ఇంట్రెస్ట్ గురైంది ఏంటంటే, ఒక విషయాన్ని అనుకున్నప్పుడు దానికోసం తెగించిన తీరు, పోరాడిన తీరు. పేరు మార్చుకోవడానికి కూడా ఎక్కడ మామూలుగా అయితే మాట ఇస్తే నేను పేరు మార్చుకుంటాను జరగకపోతే అని జనరల్గా అంటుంటాం. కానీ దానికి కట్టుబడి ఉండేవాళ్ళు జనరల్గా ఉండరు, కానీ ఆయన మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం అనేది ఒక గొప్ప లక్షణం కదా. ఆ రోజు ఆయన అన్న మాటకి నిలబడి చూడండి, ఆయన తీసుకున్న స్టెప్స్ అన్ని రాజకీయంగా ఆయనకు నష్టం వచ్చినాయి. ఇప్పుడు పేరు మార్చుకునేసరికి చాలా మంది ఏమన్నారు, నువ్వు మా కులమే కాదన్నారు. అన్నా పర్వాలేదు, నేను నిలబడ్డాను, దానికి నిలబడతాను అంటే ఆయన స్టెప్స్ అన్ని చూసినప్పుడు, కాపు రిజర్వేషన్ కోసం పోరాటం కానీ, రాజకీయ ప్రస్తావన కానీ, పేరు మార్చి ఇవన్నీ చూసినప్పుడు వ్యక్తి ముఖ్యం కాదు, నాకు రాజకీయంగా నష్టం వచ్చినా పర్వాలేదు కానీ నేను నిలబడాలి, సమాజంలో నేనుగా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన. కాబట్టి ఈ రోజు ఇట్లాంటి వాతావరణం లేని రోజుల్లో పోరాటం, పట్టుదల, పదవులు వాటి కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి, పదవులు ముఖ్యం కాదు, మనం అనుకున్న లక్ష్యం ముఖ్యమనే దానికి ఒక రోల్ మోడల్ గా నిలబడ్డారు. ఇవి రాను తగ్గిపోతున్న కాలంలో అలాంటి వ్యక్తులు మన కళ్ళ ముందు ఉన్నారనుకోండి, మనం కూడా వాళ్ళు రోల్ మోడల్ తీసుకుంటాం. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో వారికంటూ ఒక పేజీ ఉంటుంది. పెద్ద పదవులు పొందకపోయినా ప్రజల్లో, ఒక సమూహంలో ఆయన గొప్ప వ్యక్తిగా నిలబడ్డారు. ఒక కులానికి
రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అందరి అభిప్రాయాలు, అందరి గౌరవాలు పొందడం అనేది అంత సులభం కాదు. ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం అనేది, ఆయన నడక అనేది దానికి కారణమైంది. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభ గారు మరణం అందరికీ, వర్తమాన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళకి, స్ఫూర్తి పొందాలనుకునే వాళ్ళకి, పోరాటం చేసేయాలనుకునే వాళ్ళకి, పర్టికులర్ కామ సామాజిక వర్గానికి అందరికి కూడా తీరని లోటు. రాష్ట్ర రాజకీయాలకి ఇది చాలా వెలితి. ఆయన వెలితిని పూడ్చలేనిదైనా ఆయనలాగా వర్తమాన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొంతైనా సరే ఆ రకంగా మనం కూడా ప్రవర్తించాలి అనడమే ఆయనకి మనం అర్పించే సరైన నివాళి అని నేను అనుకుంటున్నాను.